పోయాడు, ఆయన చూడండి అని పదే పదే అంటున్నారు. మనకేదో ఫైర్ లేదు, మనకేదో దమ్ము లేదు అని. మన దమ్ము ఏదో చూపించాలి, వెనకబడితే వాళ్ళు మరీ రైడ్ చేస్తున్నారని. సో ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ప్రాథమికంగా ఎల్లుండి 13వ తారీఖు సమావేశం పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళు. ఆ సమావేశం తర్వాత తదుపరి వ్యూహం స్పష్టమవుతుంది, మొదలవుతుందని భావిస్తున్నారు. అలాగే జాతీయంగా కూడా ఏం చేయాలి, ఇప్పుడు ఇప్పటి వరకు జాతీయంగా బీజేపీకి పూర్తి అనుకూలం, ఎన్డీఏకి పూర్తి అనుకూలమని అలా ఉన్నాము. కానీ ఎన్డీఏ ఇంతగా వేలునుకొని వేలతో ఇట్లా వెళ్తుంటే మనం ఏం చేయాలి, మనకు ఎవరు కలిసి వస్తారు? అది సార్ గేమ్ చేంజర్ విజయ్. మొదటే షాక్లు, స్టాలిన్ సై గవర్నర్ పేజీలో త్రిష ట్వీట్, స్వీట్ సిగ్నల్స్, ఇవన్నీ కూడా ఒక సీరియల్ లాగా. విజయ్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు కదమ్మా. నేను మా ముందు నుంచి భరోసాగా ఉన్నాను, ఎన్ని విఘాతాలు కల్పించినా 120 మంది మద్దతు ఉన్న వాళ్ళని ఆపలేరని. అనవసరమైన ప్రయాస చేశారు, దానివల్ల ఆయన ఇమేజ్ ఇంకా కొంచెం పెరిగింది తప్ప ఆయనకి ఏమీ తగ్గింది లేదు. రేపు ఏమవుతుంది అది వేరే విషయం. 13వ తారీఖు వరకే సమయం ఇచ్చారు, 13న ఆయన బల పరీక్ష చేసుకోవాలి. సో బల పరీక్షతో పరిస్థితి మారుతుంది. 6 నెలల వరకు మేము ఆటంకం కలిగించమని స్వయంగా స్టాలిన్ చెప్పుకున్నారు కాబట్టి 6 నెలల వరకు ఆయనకి ఏమీ ధోకా లేదు. ఇంత లోపల అన్నాడీఎంకే చీలిపోయి ఖచ్చితంగా సగం మంది అన్న అటు వెళ్తారనేది సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెడుజిలి అనే ఒక నాయకుడు ఆ విషయంలో నిన్న అక్కడికి వచ్చిన వాళ్ళలో కూడా కొంతమంది జేబుల్లో జయలలిత బొమ్మ పెట్టుకున్న వాళ్ళు కూడా వచ్చారని చెప్తున్నారు. అంటే నిన్న ప్రమాణ స్వీకారం తర్వాత ఇది మొదలైంది. ఈరోజు ఎమ్మెల్యేలు కూడా చేశారు. కానీ ప్రమాణ స్వీకార వేదిక మీదనే మీరు గమనిస్తే వర్మ, ఈ వైరుధ్యాలు స్పష్టంగా కనబడ్డాయి. మొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి మీలాగా కోర్టు గీట్ వేసుకొని వచ్చి వేదిక మీద ప్రమాణ స్వీకారం చేశారు. అది చాలా సంప్రదాయానికి భిన్నం. తప్పేమి సంప్రదాయం ఎక్కడ లేదు. మీరు ఇవే వేసుకోవాలి, కొన్ని చోట్ల షేర్వాణి వేసుకుంటారు, ప్యాంట్లు వేసుకుంటారు, అనేక రకం. కానీ విజయ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని కాదు CEO అని అంటుండేవాళ్ళు. ఆయన ఆ పదం తీసుకొచ్చారు. విజయ్ వర్చువల్గా నేను CEO వేషంలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రచారంలో అంతా కూడా మామూలుగా కనపడిన విజయ్ ప్రమాణ స్వీకారానికి ఇలా రావటం అన్న దాంట్లో ఆయన నేను తప్పకుండా కొత్త తరము కొత్తదనము తీసుకొస్తానని ఒక సంకేతం ఇచ్చారు అని. ప్రచారంలో ఆయన స్టాలిన్ అంకుల్ అంటూ వచ్చాడు. స్టాలిన్ అంకుల్ అనడం ద్వారా నేను నెక్స్ట్ జనరేషన్ ముఖ్యమంత్రిని అని చెప్పారని కూడా మీరు గమనిస్తే 2-3 తప్ప ఇప్పుడు ముఖ్యమంత్రులు చాలా వరకు 50 బ్రాకెట్కు అటు ఇటు ఉన్న వాళ్ళే ఇప్పుడు ముఖ్యమంత్రులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు, ఇప్పుడు వచ్చే వేణుగోపాల్, లేకపోతే సిద్ధరామయ్య, వీళ్ళు ముగ్గురు ఆ పార్టీ వాళ్ళే, ఇటువైపు వాళ్ళే, దక్షిణాది వాళ్ళు తప్ప మిగతా చోట్లంతా ఇది ఉంది. విజయ్ ఆ కొత్తదనాన్ని, ఆ దూకుడు నిన్న ప్రదర్శించారనేది అందరి యొక్క అభిప్రాయం. అయిన తర్వాత చేసిన ప్రసంగం కూడా చూస్తే ఐఎమ్ నాట్ అన్ ఏంజెల్, నేను దేవుడిని కాదు, నాకు పరిమితులు ఉన్నాయి, ఇచ్చిన వాడిని చేస్తాను, ఈ 2 మాటలు ఏకకాలంలో చెప్పి తనంతా ఏదో చాలా ఇది చేసుకోవడం కాకుండా నేను సామాన్యంగా ఉంటాను, నేనేమి అన్ని మంత్రదండం లేదు అని చెప్పడం. సో రాజకీయంగా విజయ్కి స్పష్టత ఉంది. వాగ్దానాలు 3 మీద అక్కడ సంతకం చేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థ ఏం బాగాలేదు, శ్వేతపత్రం ప్రకటిస్తానని చెప్పడం. వెంటనే స్టాలిన్ ఢీ అంటూ పోటీలోకి దిగారు. 6 నెలల పాటు ఆటంకం కల్పించిన స్టాలిన్ ఆదిలోనే మొదటి రోజే ఆయన ఇచ్చిన ప్రకటనకు ఖండన చేయటం, అది చూస్తే అదేమి ఆగబోదే అనిపిస్తుంది. ఇంకోటి బీజేపీ విజయ్ వైరుధ్యాలు చూస్తే కూడా అది వందే మాతరంతోనే మొదలైనవి, కార్యక్రమంతో కాదు, ప్రార్థనా గీతంతోనే. వందే మాతరంలో మనము సుజలాం సుఫలాం మలవేసితలు 2 పెట్టుకున్నాం అంతవరకు. ఇప్పుడు అక్కడ 100,000,000 కంఠాలు తెగవేశావు. ఎవరి కంఠాలు తెగవేసింది? వందే మాతరం గీతంలో ఆ నవాబు నందిని, దుర్గేష్ నందిని ఆ నవలల్లో బెంగాల్లో ముస్లిం హిందూ రాజుల మధ్య యుద్ధం అప్పుడు రాసిన పాట. సో ఆ పాట అక్కడ పాడించడం ద్వారా గవర్నర్ అర్లేకర్ నేనేం మారలేదు, వీళ్ళ ఇష్టం లేదంట, మామూలుగా తమిళ జాతీయ గీతం ముందు పాడాలి, జనగణమన, వందే మాత్రం కూడా పాడితే మీ ఇష్టం అన్నట్టు కాదు, ముందు వందే మాత్రం, అది కూడా బీజేపీ చెప్పినట్టుగా పాడి ఆ తర్వాత పాడి తమిళ గీతం చివరిలో పాడడం అన్నది కూడా ఒక విధమైన అసంతృప్తికి దారితీసింది. రాహుల్ గాంధీ వేదిక మీద ఉంటాం, ఇంకా సరే ప్రతిపక్ష నాయకుడు మై బ్రదర్ రాహుల్ గాంధీ అని ఆయన సంబోధించటం, ఇవన్నీ చూస్తే కేవలం టీవీకే ప్రమాణ స్వీకారం లాగే కాకుండా
విచ్ఛిన్నం అయిపోయింది అంటున్నటువంటి ఇండియా కూటమి కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలు ప్రత్యామ్నాయం ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి కౌంటర్ వేదికలాగా నిన్న అది చాలా స్పష్టంగా కనిపించింది. ఇంకా తర్వాత ఆయన అడుగులు ఎట్టేస్తారు. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, చాలా కాలం తర్వాత ఈ మాట విన్నాం మనం, ట్రూలీ సెక్యులర్ సోషల్, ట్రూ సెక్యులరిజం, ట్రూ సోషల్ జస్టిస్, ఇవి రెండు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయని విజయ్ ఒక మాట చెప్పాడు. అంటే సెక్యులరిజం, లౌకిక తత్వం అన్న పదమే బూతుగా భావించే కాలంలో ఆయన చాలా స్పష్టంగా ఆ మాట చెప్పి చేయటం అంటే ఆయన రాజకీయంగా కూడా ఆయనకు స్పష్టత ఉంది. కేవలం ఏదో వాగ్దానాలు, కుర్రాలు, విజయ్ మామ, అది కూడా మళ్ళీ విజయ్ అంటే ఏది మిస్ కాలా, సినిమా ఖర్చు మిస్ కాలా. ఇంకా చాలా తెలివైంది ఏంటి, ఇప్పుడు మీరు త్రిషాని చూపిస్తున్నారు కదా, త్రిషాని అందరూ ఫోకస్ పెట్టి త్రిష జయలలిత అవుతుంది, త్రిష ఇంకోటి అవుతుంది, దేర్ విల్ బి నో అదర్ పవర్ సెంటర్ ఎక్సెప్ట్ ది వన్ అండర్ మై లీడర్షిప్, నా నాయకత్వంలో పవర్ సెంటర్ తప్ప ఇంకోటి ఉండదు అని చాలా కేటగిరికల్ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చాలా ముఖ్యమైన అతని రాజకీయ పరిణితి, ఆలోచన శక్తి ఆయనకు ఉన్నాయని తెలుస్తుంది. బట్ ఓకే, అభిమానం అనేది దాగదు కాబట్టి త్రిష ట్వీట్ చేశారు ఇప్పుడు, ప్రేమ గంభీరమైంది, ప్రేమ గొప్పది అని, మహత్తరమైంది అన్న పద్ధతిలో. కాబట్టి ఈ అన్ని సంకేతాలు కూడా ఒక కొత్తదనాన్ని, నూతన ప్రయత్నాన్ని సూచిస్తున్నాయి. అన్నా డిఎంకే వచ్చి బలపరిస్తే ఇంకా విజయ్కి అసలు ఎన్ని సమస్య ఉండదు. ఈక్వేషన్స్ విల్ చేంజ్ ఫర్ ఎవర్, ఎప్పటికీ ఇంకా మారిపోతాయి. స్టాలిన్ ఏం చేస్తారు, డిఎంకే ఏం చేస్తుంది, డిఎంకేకు ఈ లౌకిక పార్టీలతో కలవటం తప్ప భవిష్యత్తులో పెద్ద వేరే అవకాశం ఉండదు కూడా. ఎందుకంటే బీజేపీ, డిఎంకేల దీన్ని బట్టి చూస్తే మోదీ కూడా గ్రీట్ చేశారు. సో విజయ్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ అవుతారు. మిగిలిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇవి అయినప్పుడు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా సందర్శించారు. ఈరోజు స్టాలిన్ గారు, అది కూడా మంచి సాంప్రదాయం చూడండి. అంతకుముందు కూడా వెళ్ళేవాళ్ళు, మధ్యలో అది బ్రేక్ అయింది. కానీ ప్రతిపక్ష నాయకుడు ఇంటికి వెళ్ళటం ఆయన అనుభవానికి, స్టాలిన్ అంకులే కదా వ్యతిరేకించినా కానీ. సో స్టాలిన్ అంకుల్ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్, ఆశీస్సులు తీసుకుంటారు, పొరపాటు లేదు. నిన్న మామూలు సగటు భారతీయుని కొంచెం స్పందింపజేసే ఒక లక్షణం ఆయన తండ్రి గారు అయిన దర్శకుడు చంద్రశేఖర్, ఆయన భార్య ముందు కూర్చొని, కుమారుడు చూస్తుండగానే ప్రమాణ స్వీకారం దాకా వచ్చినందుకు ఆనంద్ బాష్పాలు, ఇవన్నీ చాలా సహజంగా జరిగాయి. అంటే ఒక విధంగా మామూలు మనుషులకు దగ్గరగా ఉండేటట్టుగా మటుకు నిన్న విజయ్ జరిగింది. అందరు పేరున కమ్యూనిస్ట్ శాసనసభ్యులు, కాంగ్రెస్, అన్ని పార్టీల వాళ్ళకు చెప్పిన తీరు కూడా ఒక వినయం, ఒక నమ్రత మటుకు అక్కడ కనబడ్డాయి. అంటే గంభీరంగా గొంతేమో, ఆ దూకుడు గాంభీర్యం ఉన్నాయి, రెండో వైపున నమ్రత, కొంత వాస్తవికత ఉన్నాయి. ఖచ్చితంగా ఆకర్షణీయమైన అంశమే. ఇంకా మన మీడియా కూడా త్రిష మీద దృష్టి నుంచి కొంచెం విధానాలు, ఆమె ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఆమె వెళ్ళి వాళ్ళ తల్లిగారిని కలిశారు, అవన్నీ అక్కడ కనబడ్డాయి కదా మనకు. కాబట్టి చాలా రాజకీయం నడుస్తుంది. తమిళ రాజకీయాల్లో ఉండే నాటకీయత అంతా విజయ్ నిన్న రక్తి కట్టించారని చెప్పాలి. ప్రజల తీర్పు సార్థకం కావాలంతే. సరే, కాంగ్రెస్ మారదా? కేరళ ఏమేం, కేరళలో ఇప్పటికీ తేలలేదు. కమ్యూనిస్టులు కథమయ్యారు, అది ఇది చాలా ఆనందపడిపోయారు. కానీ మీరు ఇంతవరకు గెలిచిన వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రిని ఎన్నుకోలేకపోతున్నారు? అసలే కష్టాల్లో ఉన్నారు. అసలే లేక ప్రభుత్వం వస్తే తొందర